జాయ్ బ్యాగీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న వీరిద్దరూ గొప్ప సినిమా తీసి గొప్ప డైరెక్టర్స్ అనే పేరు తెచ్చుకోవాలని కలలుగంటూ ఉంటారు. అందుకోసమే ఎవరూ చేయని విధంగా చావు వీడియోలను వీడియో తీయాలని ఫిక్స్ అవుతారు. ఎందుకంటే అందరూ పెళ్లి వీడియోస్ ని గ్రాండ్గా తీస్తారు, కానీ ఎవరు చావు వీడియోని అద్భుతంగా తీయరని వీరి ప్లాన్. సో దాంతో అన్ని చావుల దగ్గరకు వెళ్లి చావు వీడియోస్ ని తీస్తూ ఉంటారు. కానీ వీరికి తెలియని విషయం ఏమిటంటే చావు దగ్గర ఉన్నటువంటి వారు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్లి వీరు కెమెరాకి ఫోకస్ అయ్యే విధంగా బాధపడమని వారిని ఎంకరేజ్ చేస్తూ ఉండటంతో వారికి చిరెత్తుకొచ్చి చావు దెబ్బలు కొట్టి చావు దగ్గర నుంచి చంపకుండా అక్కడి నుంచి పంపించేస్తారు. దీంతో దెబ్బలు తిన్న వీరిద్దరూ కాలేజీకి వెళ్తూ మళ్ళీ ఎలాగైనా మంచి చావు వీడియోని తీసి వారి కాలేజీకి సబ్మిట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంతలో కాలేజీకి చేరుకున్న వారిద్దరికి వారి ప్రొఫెసర్ వారి కాలేజీలో చేరి 3 సంవత్సరాలైనా మంచి వీడియోని తీయలేకపోవడంతో మరో 2 వారాల్లో వారు మంచి మూవీని తీయలేకపోతే వారు తీయబోయే మూవీ కోసం తనను ప్రొడ్యూస్ చేయనని వారి ప్రొఫెసర్ చెబుతాడు. దాంతో వారు ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినటువంటి జాయ్ తన ఫాదర్ మదర్ తో ఆ విషయాన్ని చెప్పగా అందుకు జాయ్ ఫాదర్ మూవీ తీయాలంటే చిన్న విషయం కాదని, అందుకు చాలా టాలెంట్ ఉండాలని, టాలెంట్ ఉన్న అవకాశాలు ఉండవని, చివరిగా తన ప్రయత్నాలు చేసి తనకు మూవీ సెట్ అవ్వకపోతే చివరిగా తనతో పాటు వచ్చి తన ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకోమంటాడు. దీంతో అప్సెట్ అయినటువంటి జాయ్ బ్యాక్ ని రెస్టారెంట్ కి పిలిచి తనతో అన్ని బాధలను పంచుకుంటూ ఉంటాడు. ఇలా వీరి బాధలను వింటూ ఉన్నటువంటి అక్కడే వెయిట్రెస్ గా పనిచేస్తున్నటువంటి లిల్లీ జాయ్ తో మాట్లాడుతుంది. జాయ్ కి లిల్లీ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో లిల్లీ జాయ్ తన కెరీర్ లో సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ ఉంటే తను సరిపోదని అందుకే లండన్ వెళ్లి మూవీ అవకాశాల కోసం అక్కడ ట్రై చేయమని చెబుతుంది. అందుకే జాయ్ కూడా తన కెరీర్ లో తను ఎదగాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకోవాలని లిల్లీ మాటలను ఇన్స్పైర్ గా తీసుకుని బ్యాగీని తన కారులో తీసుకుని జాయ్ లండన్ వెళ్ళిపోతాడు. లండన్ కు వెళ్లిన తర్వాత వీరు అన్ని స్టూడియోస్ తిరుగుతారు. కానీ అందరూ వీరిని రిజెక్ట్ చేస్తూ వీరు చెప్పే స్క్రిప్ట్స్ ను కూడా వినకుండా వెనక్కి పంపించేస్తూ మెడపట్టి బయటకు గెంటేస్తూ కూడా ఉంటారు. కానీ వారు వారి ప్రయత్నం ఆపకుండా హెడ్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళినటువంటి జాయ్ డగ్ అనే ఒక మేనేజర్ ని కలుస్తాడు. దాంతో జాయ్ డగ్ కి తన ఫిల్మ్ స్క్రిప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు బ్యాగీ ఆ ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్ లో ఉన్న గోడల్ని చూడగా అందరు అడల్ట్ యాక్టర్స్ యొక్క ఫొటోస్ కనిపిస్తాయి. దాంతో బ్యాగీకి వారు ఎక్కడికి వచ్చారో అర్థమైపోతుంది. మరోవైపు డగ్ జాయ్ చెప్పే అన్ని కథలు వినేసి తన మూవీలో అడల్ట్ సీన్సే లేవని, ఆ అడల్ట్ సీన్స్ యాడ్ చేస్తే తన మూవీకి తనే ప్రొడ్యూసర్ గా రెడీ అని చెప్పి, అంతేకాకుండా వారి మూవీలో క్యాండీ ఉంటేనే ఆ సినిమాకి తాను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడంతో జాయ్ బ్యాగీ ఇద్దరు ఆలోచనలో పడతారు. ఏదైనా మొదటిగా వారు అడల్ట్ మూవీస్ గురించి తెలుసుకోవాలని చెప్పి అడల్ట్ వీడియో షాప్ కి వెళ్లి అడల్ట్ వీడియో మూవీస్ ని అన్నిటిని క్యాసెట్స్ తీసుకుని ఇంటికి వెళ్లి జాయ్ బ్యాగీ ఇద్దరు వాచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా ఆ ఇంటికి జాయ్ పేరెంట్స్ రావడంతో జాయ్ టీవీకి అడ్డంగా నిలబడుకుంటాడు. మరోవైపు బ్యాగీ ఆ మూవీని ఆఫ్ చేయడానికి రిమోట్ లో ట్రై చేస్తూ ఉండగా ఆఫ్ బటన్ నొక్కపోయి వాల్యూమ్ అప్ బటన్ నొక్కేయడంతో ఆ ఇల్లు మొత్తం ఆ సౌండ్ తో దద్దరిల్లిపోతుంది. దాంతో షాక్ లో ఉన్నటువంటి జాయ్ పేరెంట్స్ అక్కడ వారు ఏం చేస్తున్నారని అడగగా జాయ్ మూవీ కలెక్షన్స్ లో అలాంటి మూవీస్ ని కూడా వారు తీయబోయే మూవీకి హెల్ప్ అవుతుందని వాచ్ చేస్తూ ఉన్నారని చెబుతారు. ఇలా జాయ్ పేరెంట్స్ ని ఎలాగోలా కన్విన్స్ చేసి అక్కడి నుంచి జాయ్ వారిద్దరిని పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్ లో జాయ్ అడల్ట్ వీడియో షాప్ కి వెళ్లి అందరూ అట్రాక్టివ్ గా రీసెంట్ గా చూసినటువంటి అడల్ట్ ఫుల్ మూవీని తనకు ఇవ్వమని అంటాడు. అందుకు ఆ షాప్ ఓనర్ అడల్ట్ మూవీస్ 10 నిమిషాల లోపు ఉంటేనే అందరూ అట్రాక్టివ్ గా చూస్తారని, మోర్ దెన్ 10 మినిట్స్ ఉంటే అందరికి బోర్ కొడుతుందని చెప్పి అడల్ట్ మూవీస్ తీయడం వారు అనుకున్నంత ఈజీ కాదని, అది ఫుల్ లెంత్ లో అని చెప్పడంతో అందుకు జాయ్ తను అడల్ట్ మూవీస్ ని ఫుల్ లెంత్ లో తీస్తా అని, అది చూసిన వారందరూ షాక్ అవుతారని, అది తన త్వరలోనే గమనిస్తాడని తనకు ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. తర్వాత జాయ్ ఒక ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ ని తన మాటలతో మాయపెట్టి క్యాండీ యొక్క మేనేజర్ నెంబర్ తీసుకుని తనకు కాల్ చేసి తన దగ్గర స్క్రిప్ట్ ఉందని, అది క్యాండీకి చాలా బాగా నచ్చుతుందని తన అపాయింట్మెంట్ ని అడుగుతాడు. అందుకు తన మేనేజర్ కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ సీన్ లో జాయ్ మరియు బ్యాగీ వారిద్దరి స్క్రిప్ట్స్ లో అడల్ట్ సీన్స్ ని బాగా యాడ్ చేసి కొత్త స్క్రిప్ట్ ని డగ్ కి ఎక్స్ప్లెయిన్ చేయగా డగ్ ఆ స్క్రిప్ట్స్ విని అందులో యాడ్ చేయడానికి క్యాండీ ఒప్పుకుందా అని అడుగుతాడు. అందుకు జాయ్ ఎస్ అని చెప్పడంతో డగ్ వారిద్దరికి తాను డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నా అని, ఆ మూవీకి ప్రొడ్యూస్ తానే చేస్తానని చెప్పి వారికి కొంత అడ్వాన్స్ ను కూడా ఇస్తాడు. దాంతో డగ్ జాయ్ ఇద్దరు కలిసి లిల్లీతో పాటు వారి కాలేజ్ లో వారు తీయబోయే అడల్ట్ మూవీకి
క్యాస్ట్ కోసం ఆడిషన్ పెట్టగా అక్కడికి వచ్చిన వారందరూ ఆడిషన్ లో దుమ్ము రేగొడుతూ ఒక్కొక్కరు వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. ఇలా మంచి పర్ఫార్మెన్స్ ని సెలెక్ట్ చేసుకున్న వారందరూ ఆ కాస్టింగ్ లో బిజీగా ఉండగా అక్కడికి జాయ్ కి ఒక పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్ లో క్యాండీ అక్కడికి తాను రాకుండా తను ఒక అడల్ట్ బొమ్మని గిఫ్ట్ గా పంపించి ఉంటుంది. దీంతో క్యాండీ వారు తీయబోయే షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని జాయ్ కి అర్థమవుతుంది. ఇదిలా ఉండగా ఒక రోజు డగ్ పనిచేసేటువంటి ఇన్వెస్టర్ తనకు క్యాండీ మరొక ప్రొడక్షన్ హౌస్ లో పనిచేస్తూ ఉందనే విషయం తెలిసిందని చెప్పడంతో డగ్ వెంటనే జాయ్ బ్యాగీ వర్క్ చేస్తున్నటువంటి యూనివర్సిటీకి వెళ్లి వారి ఇంటి అడ్రస్ ని తీసుకుని జాయ్ ఇంటికి వెళ్తాడు. జాయ్ ఇంట్లో డగ్ జాయ్ పేరెంట్స్ ని మీట్ అయ్యి తను జాయ్ యొక్క బిజినెస్ పార్ట్నర్ అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి జాయ్ ని కలుసుకుంటాడు. ఇంట్లో ఉన్న జాయ్ క్యాండీ తన మూవీలో యాక్ట్ చేయడానికి ఇంకా సైన్ చేయలేదని చెప్పడంతో డగ్ తనపై కోపడి ఎలాగైనా క్యాండీని ఆ మూవీలో క్యాస్ట్ చేయాలని, అంతేకాకుండా తను ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా ఉన్నట్టు క్యాండీకి చెబితే తను ఒప్పుకోదని, ఎలాగైనా క్యాండీని ఒప్పించమని లేకపోతే వారందరినీ పోలీస్ స్టేషన్ కు పంపిస్తా అని బెదిరించడంతో జాయ్ చేసేదేమీ లేక క్యాండీ ఒక ఫంక్షన్ లో ఉందని తెలుసుకుని ఆ ఫంక్షన్ కు వెళ్లి క్యాండీకి కొన్ని నిమిషాల్లోనే తాను రాసినటువంటి స్క్రిప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగా క్యాండీ కూడా ఆ స్క్రిప్ట్ ని ఇంట్రెస్టింగ్ గా వింటుంది. దాంతో జాయ్ మిగతా స్క్రిప్ట్ ని క్యాండీని చదువుకోమని, నచ్చితే తను చేయబోయే మూవీకి తన హౌస్ కి డైరెక్ట్ గా షూటింగ్ కి రమ్మని చెప్పి స్క్రిప్ట్ పేపర్స్ ని క్యాండీకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో షాక్ అయిన బ్యాగీ అసలు క్యాండీ అక్కడికి వస్తుందో రాదో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ ఆశ్చర్యంగా జాయ్ ఇంటికి క్యాండీ వస్తుంది. జాయ్ ఇంటికి క్యాండీ రాగానే జాయ్ లో ఉన్న కాన్ఫిడెన్స్, అలానే ఆ స్క్రిప్ట్ తనకు బాగా నచ్చాయని, అందుకే ఆ మూవీ చేయడానికి తాను ఒప్పుకున్నట్టు చెబుతుంది. దాంతో అందరూ అడల్ట్ మూవీ తీయడానికి రెడీ అవుతారు. కానీ వారు ఎక్కడ తీసినా అందరికీ తెలిసిపోతుందని జాయ్ తన ఇంట్లోనే తన పేరెంట్స్ లేనప్పుడు ఆ మూవీ తీయాలనుకుంటాడు. సో పేరెంట్స్ ఇంటి నుంచి మార్నింగ్ డ్యూటీకి వెళ్లిపోగానే అందరూ అడల్ట్ మూవీని స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. ఇలా ఆ మూవీ సీన్స్ తీస్తున్నప్పుడు వారు అందరూ వింతగా బిహేవ్ చేస్తూ ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతూ ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. కానీ జాయ్ పేరెంట్స్ కి వారి కొడుకు తీస్తున్నటువంటి మూవీ చూడాలనిపించడంతో షూటింగ్ చూడటం కోసం ఇంటికి త్వరగా వచ్చేస్తారు. అది చూసినటువంటి వారు కంగారు పడుతూ అప్పటికప్పుడు ఆ మూవీలో ఉన్నటువంటి అడల్ట్ సీన్స్ లేనటువంటి ఒక స్క్రిప్ట్ ని తయారు చేసి ఆ మూవీని జాయ్ పేరెంట్స్ ముందు షూట్ చేస్తారు. ఇలా ఆ మూవీని 2 భాగాలుగా కంప్లీట్ చేసి వారి దగ్గర క్యాసెట్ లో భద్రపరుచుకుంటారు. దాంతో మూవీ కంప్లీట్ అయిపోవడంతో ఆ మూవీ క్యాస్ట్ క్రూ మెంబర్స్ అందరూ సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీకి డగ్ రావడం చూసినటువంటి క్యాండీ డగ్ ఆ పార్టీకి వచ్చినందుకు బ్యాగీని అసలు విషయం అడగ్గా బ్యాగీ డగ్ ఆ మూవీకి ప్రొడ్యూసర్ అని నిజం తనకు చెప్పేస్తాడు. దాంతో క్యాండీ అక్కడి నుంచి బ్యాగీ పై కోపంతో వెళ్లిపోతుంది. నిజానికి ఆ మూవీ షూటింగ్ ప్రాసెస్ లో క్యాండీ బ్యాగీ ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుకుని ఉంటారు. కానీ క్యాండీ మాత్రం తనకు నిజం చెప్పకుండా డగ్ ప్రొడ్యూసర్ అనే విషయం దాచిపెట్టి తనతో మూవీ షూటింగ్ చేపించినందుకు బ్యాగీ పై కోపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో బ్యాగీ జాయ్ కూడా తనకు ఆ విషయం చెప్పినందుకు తన దగ్గర ఉన్నటువంటి క్యాసెట్ ని డగ్ కి ఇచ్చి ఆ పార్టీ నుంచి తాను కూడా సైలెంట్ గా వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో జాయ్ తన దగ్గర ఉన్నటువంటి క్యాసెట్ ని ఆ యూనివర్సిటీలో ప్లే చేసి వారందరికీ చూపించాలనుకుంటాడు. దాంతో జాయ్ పేరెంట్స్, అంతేకాకుండా వారి క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అందరూ జాయ్ మరియు బ్యాగీ తీసినటువంటి కళాఖండాన్ని చూడడానికి వస్తారు. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి బ్యాగీ వారు ఇక్కడ ప్లే చేయబోయేటువంటి వీడియో అడల్ట్ సీన్స్ ఉన్నటువంటి వీడియో అని చెప్పి జాయ్ కి చెప్పడంతో షాక్ అవుతాడు. మరోవైపు డగ్ తాను చేసినటువంటి వీడియోని తన ఇన్వెస్టర్ కి చూపించగా అందులో అడల్ట్ సీన్స్ లేకపోవడంతో ఆ ఇన్వెస్టర్ డగ్ పై కోప్పడతాడు. దాంతో డగ్ జాయ్ ఉన్న ప్లేస్ ని తెలుసుకుని అక్కడికి వెతుక్కుంటూ వస్తాడు. మరోవైపు ఇక్కడ యూనివర్సిటీలో జాయ్ బ్యాగీ సీక్రెట్ గా తీసిన కళాఖండం ఆ యూనివర్సిటీలో ప్లే అవ్వకపోవడంతో అక్కడికి వచ్చిన వారం ఏం చూస్తున్నారో తెలుసుకునే లోపే అక్కడ అంతా జరిగిపోతుంది. దాంతో అక్కడ అరుపులతో గోలగోలగా ఉంటుంది. ఆ అరుపుల గోలను చూసినటువంటి జాయ్ పేరెంట్స్ జాయ్ ని కోపంగా చూస్తూ ఉండగా జాయ్ ఆ క్యాసెట్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ డగ్ వచ్చి ఆ క్యాసెట్ ని తీసుకుని అక్కడి నుంచి ఆ క్యాసెట్ ని పబ్లిష్ చేయడంతో ఆ వీడియో పబ్లిక్ లోకి వెళ్లిపోతుంది. మరోవైపు జాయ్ మంచి మూవీ తీస్తానని చెప్పి మసాలా మూవీ తీయడంతో జాయ్ పేరెంట్స్ జాయ్ కి తన ఫ్యామిలీ బిజినెస్ ని అప్పగిస్తాడు. మరోవైపు బ్యాగీ క్యాండీ లేకపోవడంతో సాడ్ గా ఇంట్లోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా 2 వారాల తర్వాత జాయ్ ఫ్రెండ్స్ అడల్ట్ మ్యాగజైన్ లో జాయ్ మరియు బ్యాగీల ఫోటోలో ఉండటం చూసి వారు తీసిన మూవీకి మూవీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చినందుకు ఆ విషయాన్ని సంతోషంగా జాయ్ కి చెబుతారు. అప్పుడే జాయ్ తాను తీసిన మసాలా మూవీకి మంచి మూవీ అనే అవార్డు వచ్చిందనే విషయం తన ఫాదర్ కూడా తెలిసిపోయినందుకు టెన్షన్
బాధపడుతూ ఉంటాడు. కానీ జాయ్ ఫాదర్ మాత్రం జాయ్ ని అర్థం చేసుకుని తనలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేయడానికి తనకు అవకాశం వచ్చిన దాన్ని ఉపయోగించుకున్నాడని, కనీసం తన కొడుకు అలాగైనా తన అవకాశాన్ని తన టాలెంట్ ని ఉపయోగించుకున్నందుకు తనను ఎంకరేజ్ చేయనందుకు సిగ్గుపడి ఆ అవార్డును గర్వంగా తీసుకోమని చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. లిల్లీ ద్వారా ఆ అవార్డు ఇవ్వడానికి క్యాండీ వస్తుందని తెలుసుకుని లిల్లీ మరియు బ్యాగీని తీసుకుని జాయ్ ఆ అవార్డు ఫంక్షన్ కి వెళ్తాడు. అంతేకాకుండా ఆ అవార్డు ఫంక్షన్ కి డగ్ కూడా వస్తాడు. కానీ నిజానికి ఆ అవార్డు ఫంక్షన్ లో క్యాండీనే హోస్ట్ గా ఉండటంతో ఆ అవార్డు గెలుచుకున్నటువంటి ఆ మూవీ ప్రొడ్యూస్ చేసింది జాయ్ బ్యాగీలే అని క్యాండీ అనౌన్స్ చేస్తుంది. దాంతో లీగల్ గా క్యాండీ తను ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో విషయం తెలియకుండా దాచినందుకు క్యాండీని డగ్ కు రావాల్సినటువంటి ఆ డబ్బుని కట్టేసి జాయ్ బ్యాగీల యొక్క పేరుని పెడుతుంది. ఫైనల్ గా జాయ్ క్యాండీకి అసలు విషయం చెప్పడంతో క్యాండీ ఇలా చేసిందని తెలుసుకున్నటువంటి బ్యాగీ క్యాండీపై తనకున్నటువంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాడు. అందుకు క్యాండీ కూడా బ్యాగీ ప్రేమను యాక్సెప్ట్ చేయడంతో వారిద్దరూ వారి హ్యాపీ లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. మరోవైపు లిల్లీ మరియు జాయ్ అదే అవార్డు ఫంక్షన్ లో వారిద్దరి లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకుని హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ సీన్ లో జాయ్ బ్యాగీలు ఇద్దరు మరొక మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయడంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది.